ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళదాం. ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం హెడ్లైన్స్గా ఏమేమి ప్రచురించారు. ఇక హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి పరిహారం చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకం, రూపాయి ప్రీమియం లేకుండానే భారీ పరిహారం అని కూడా మరి ప్రచురించారు. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు భార్య వెంకటదుర్గకు ₹1 కోటి చెక్కు అందజేశారు సీఎం చంద్రబాబు. మరి పోలీసుల నియామక పత్రాలను గతంలోనే కొత్త వారికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. దాని తర్వాత మరి హెడ్ కానిస్టేబుల్కు కోటి పరిహారం మరి ఇవ్వటం ద్వారా మరి పోలీసుల యొక్క మనసును గెలుచుకున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వ హయాంలో మరి ఏవైతే వాళ్ళకి పోలీసులకి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాల్సినవి ఉండిపోయింది ప్రభుత్వం, అవి చెల్లించలేదు. 24 గంటల పాటు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి డ్యూటీ చేస్తూ ఉంటారు పోలీస్ సోదరులు. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాల్లో పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవ్వకుండా గత ప్రభుత్వం తాత్సార్యం అయితే చేస్తుంది. మేము వచ్చిన తర్వాత దాన్ని ఇస్తామని చెప్పింది, కానీ వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఏళ్ళు దగ్గర గడిచిపోతుంది, సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు వాళ్ళ యొక్క మరి పెండింగ్ బకాయిలను మరి ఇంతవరకు చెల్లించే క్రమంగా అడుగులైతే పట్టడం లేదు. దీనికి మరి పోలీస్ కానిస్టేబుళ్ళు కావచ్చు, పోలీస్ సోదరులు ఎవరైనా హోంగార్డులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా తమకు రావాల్సిన మనీ జీతభత్యాలు రాలేదని అత్యంత బాధతో ఉన్నారు. దీని గురించి కూడా మరి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి మరి తద్వారా మరి పోలీసుల యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని మరి కోరుకుంటున్నారు. ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా కోరుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరి గత ప్రభుత్వం యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క దాష్టికానికి గురయ్యింది. మరి ప్రజలందరూ కూడా చాలా నరకంలోకి వెళ్ళిపోయారని చెప్పి మేము వస్తే మేము మీకు అన్నీ చేస్తామని చెప్పిన మరి ఏపీ ప్రభుత్వం ఈసారి మరి విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి తమ పోలీసు పనిని చేస్తూ మరి శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి అనునిత్యం కష్టపడే పోలీస్ సోదరులకి మరి వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. దీని గురించి పునరాలోచించి అడుగులు ఆ విధంగా వేసి తద్వారా పోలీసుల యొక్క మనసును కూడా గెలుచుకున్న ప్రభుత్వంగా స్థిరంగా ఉండాలని మరి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేసి పోలీసుల యొక్క బకాయిలు తీర్చాల్సిన పని అయితే ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. ఎప్పటి వరకు అయితే మరి పోలీసులకు ఒకటి చేసుకుంటూ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్కి కానీ కొత్త పోలీస్ సోదరులకు అందరికీ కానీ నియామక పత్రాలు ఇచ్చారు. కానీ మరి విధి నిర్వహణలో చెమటోడ్చి ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న పోలీస్ సోదరులకి ఇంకా పెండింగ్ బకాయిలు ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వానికి అయితే అది సిగ్గుచేటు మాయని మచ్చ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వమైన ఆలోచించి తద్వారా వాళ్ళ బకాయిల్ని క్లియర్ చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. ఇక తర్వాత 28 జిల్లాలు ఖరారు. కొత్త జిల్లాలు 2, మార్కాపురం, పోలవరానికి క్యాబినెట్ ఓకే. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇక మదనపల్లి, ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గంలో అందులోనే కడప, రాజంపేట కింద మనం చెప్పుకున్నాం. మన మహా డిజిటల్ పేపర్లో కూడా ప్రచురించారు. దాన్నే ఈ జిల్లాలకు మరి పునర్విభజన జరుగుతుందని కూడా దాని గురించి కూడా ప్రచురించారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభం నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ. మరి ఈరోజు మనకు తెలుసు వైకుంఠ ఏకాదశి. అందరూ కూడా మరి వెంకటేశ్వర నామస్మరణతో, నారాయణుడి నామస్మరణతో, మరి ఏడుకొండలవాడి నామస్మరణతో జై శ్రీమన్నారాయణ అంటూ మరి టెంపుల్స్ అన్నీ కూడా దగ్గర కూడా మార్బ్రోగిపోతూ ఉన్న పరిస్థితి. ఉత్తర ద్వార దర్శనానికి మరి ఈ రోజున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున క్యూలు కడతారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అయితే 10 రోజుల పాటు ఈ దర్శనాన్ని కల్పించడానికి ఏ రకంగా ముందుకు వెళ్తుందో మనందరికీ కూడా తెలుసు. ఇక సామాన్య ప్రజానికో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మరి ఆ స్వామివారి కృపకు కటాక్షాలకు పాత్రలు కావాలని మరి అశేష భక్తజనం అందరూ కూడా వెళుతున్న పరిస్థితి. తెల్లవారుజాము 3:30-4 నుంచే బ్రహ్మముహూర్తంలోనే అందరూ కూడా మరి లైన్లు ఎంత పొడవు అంటే కిలోమీటర్ల కొద్ది లైన్లో నుంచుని మరి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభ నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ ఏ విధంగా ఉందో ఈ రకంగా చేసి చూపించారు. ఇక్కడ దీనిలో ప్రచురించారు. ఇక ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ అని, రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, జనవరి క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభమని, ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వ లక్ష్యమని, 2025లో సంతృప్తిపరంగా ప్రభుత్వ పాలనని మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చెప్పారని కూడా దీనిలో ప్రచురించారు.
ఇక మంటల్లో బోగీలు టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 2 AC కోచ్లు బుక్ అయ్యాయి, ఒకరు మృతి చెందారు. ఇది చాలా విషాదకరమైన వార్త. ఎలవంచి సామర్లకోట డిసెంబర్ 29 విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 2 AC బోగీలు పూర్తిగా కాలిపోగా ఒకరు సజీవ దహనమయ్యారు. ఆ బోగీ లోపల భాగంలో ఇనుప ఊచలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది. రైల్లో మరో 5 నిమిషాల్లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్కు చేరుకుంటుండగా B1 కోచ్లో మంటలు చెలరేగాయి. వేగంగా M2 కోచ్కు వ్యాపించాయి. అయితే పొగలు కమ్ముకోవడంతో గుర్తించిన లోకో పైలట్లు రైలును యలమంచి రైల్వే స్టేషన్లో అయితే నిలిపివేశారు. మరి ఇది చాలా తీవ్రమైన సంఘటన, విషాదకరమైన సంఘటన. ఒకరు మృతి చెందారు. తరచుగా ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా ఉండొచ్చు, షార్ట్ సర్క్యూట్ ఉండొచ్చు, లేదంటే కొంత ప్యాసింజర్లు స్వయంకృత అపరాధాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకూడదు అని చెప్పి, పునరావృతం కాకూడదు అని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. మరి ఈ ఏదైతే ఒక్కళ్ళేగా చనిపోయారు అన్నది కూడా, ఒక్కళ్ళు కూడా చనిపోకుండా ఉంటే మనందరం కూడా దాన్ని ఇంకొంత ఊపిరి పీల్చుకునేవాళ్ళం. కానీ ఆ ఒక్కరు కూడా చనిపోవటం, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఏ రకంగా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారో ఆ మనిషి మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ ఆ ఒక్క మనిషి చనిపోవటం కూడా నిజంగా చాలా చాలా బాధాకరం. ఇక పంచాయతీ పునర్విభజన ఇప్పట్లో లేనట్లే. ఏప్రిల్ 2 దాకా ప్రస్తుత పాలక వర్గాలు ఈ లోపు మార్పులకు అవకాశం లేదని, పైగా జనవరి 2 నుంచి జనగణన ప్రక్రియ సెన్సస్ కమిషనర్ అనుమతిలోని చట్టానికి ఆస్కారమని మరి ప్రచురించారు. ఇక సంగార్ బెయిల్పై స్టే అని, ఇక చైనా వాడియో అంటూ త్రిపుర విద్యార్థిపై మూకల దాడి అని, అంజల్ చక్మా మరి తీవ్ర గాయాలతో 17 రోజుల్లో మృత్యుతో పోరాడి మరణించిన చక్మాను కూడా ప్రచురించారు. కానీ ఇలాంటివి సామాన్యంగా పాశ్చాత్య దేశాల్లో